ఏపీలో మొదటి రోజే పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సచివాలయాల ఎదుట లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పెన్షన్ ఇస్తున్నట్లు ఫోటో తీసుకుని సర్వర్ సమస్య అంటూ సిబ్బంది వెళ్లిపోవడంతో వర్షంలో తడుస్తూనే సచివాలయంలో బారులు తీరారు లబ్ధిదారులు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు అందించేవారని లబ్ధిదారులు వాపోతున్నారు. వచ్చానండి, ఫోటో అయితే తీశారు, డబ్బులు ఇచ్చినట్టుగా చూపించారు. సర్వర్ అవ్వలేదు అనేసి సెక్రటరీ మేడం అన్నది. తర్వాత ఇచ్చేమని సార్ చెప్పేసి వెళ్ళారు. ఏం పేరు మీ పేరు? పుష్పలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మరిపాలెం. నేను డ్యూటీ దగ్గర నుంచి రావడం అయితే డైరెక్ట్గా వచ్చాను రైల్వే స్టేషన్. మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వలేదా? ఇంటికి ఇంకా రాలేదు సార్. ఇంకా డబ్బులు ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు అంటున్నాం. అక్కడ తీసారు సార్, ఇక్కడ ఈ గ్రీన్ కార్డ్ అండి. అక్కడ డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఫోటో తీసుకున్నారు. తీసుకున్నారు. సర్వర్ అయ్యాక సర్వర్ పని చేయలేదు అన్నదా మేడం. సర్వర్ అయ్యాక ఇస్తామని అన్నారు. విశాఖలో పెన్షన్ కష్టాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, విశాఖ నియోజకవర్గంలో పెన్షన్ ఇస్తున్నట్లు కేవలం ఫోటో తీసుకుని తర్వాత సర్వర్ సమస్య అంటూ సిబ్బంది వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లబ్ధిదారులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? కవిత, ఉమ్మడి విశాఖ జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి గందరగోళం ఏర్పడింది. ఉద్యోగులు మాత్రము సర్వర్లో ప్రాబ్లం ఉండడం వల్ల తాము పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఉదయం తాము 6 గంటలకే ఇంటింటికి వెళ్ళేప్పటికీ కూడా సర్వర్లో పనిచేయలేదని, దాంతో పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. మరోవైపు ఇంటింటికి ఉద్యోగులు వచ్చి ఈ రోజు నుంచి సచివాలయ ఉద్యోగులు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారిన తర్వాత సర్వర్లు పనిచేయకపోవడంతో అధికారులు కేవలం సచివాలయానికే పరిమితం కావడంతో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారిలో ఒక ఆందోళన నెలకొంది. ఇంతకీ కూడా ఉద్యోగులు తమ ఇంటికి రాకపోవడంతో వారే పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గరికి బారులు తీరారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పెన్షన్ల నగదు కోసం సచివాలయం దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ కొంతమంది సచివాలయ ఉద్యోగులు వారికి ఫోటోలు తీసి సర్వర్ స్లోగా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. వారికి ఇస్తామన్న 7,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో అయితే తమకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు నేరుగా తమ ఇంటికి వచ్చే పెన్షన్లు తెల్లవారకు ముందే అందజేసేవారిని. ఈ నెల మాత్రము అధికారులు నేరుగా ఇంటికి వచ్చి నగదు అందజేస్తారని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా జరగలేదని, సర్వర్ ఇబ్బంది ఉందని చెప్తున్నారని, ఇప్పటి వరకు కూడా తమకు చాలా చోట్ల నగదు కూడా అందలేదని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారు. గతంలో అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ కూడా జరిగేదని, 8 గంటలకల్లా దాదాపు 80-90% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయ్యేదని ఎవరైతే పెన్షన్ తీసుకున్నా వారు చెప్తున్నారు. కానీ ఈ నెల నుండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖునే వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులు వచ్చి పెన్షన్ అందజేస్తారని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలవలేదు. ఉద్యోగులు మాత్రం సర్వర్ స్లోగా ఉండడం వల్ల తాము పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయలేకపోతామని చెప్తున్నారు. దీంతో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. తమకు పెన్షన్ తమ ఇంటికి వచ్చి ఇస్తారో లేదో తెలియదు. 1వ తారీఖునే ప్రభుత్వంలో ఖచ్చితంగా వచ్చేది, కానీ ఇప్పటి వరకు చాలా చోట్ల తమకు పెన్షన్ కూడా అందలేదు. పెన్షన్ అందకపోవడంతో తాము సచివాలయాలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో చాలామంది పెన్షన్దారులు సచివాలయానికి వెళ్తున్నారు. అక్కడ క్యూలు కడుతున్నారు. సచివాలయ సిబ్బందిని తమకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదని కూడా అడుగుతున్నారు. అయితే ఉద్యోగులు మాత్రము తమ చేతుల్లో ఏమీ లేదు, సర్వర్ స్లోగా ఉండడం వల్ల మీకు పెన్షన్ అందజేయలేకపోతున్నాం కాబట్టి అది సర్వర్ మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసే వరకు మీరు వెయిట్ చేయాలని చెప్తున్నారు. కొన్ని చోట్ల సర్వర్ పనిచేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది నత్తనడకం జరుగుతుంది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.